మనం నందికి ఇతర శివగణాలకు చెప్పకుండానే కైలాసం నుండి వచ్చేశాం. వారికి చెప్పి రావడమే ఉచితం అనిపిస్తోంది నాకు. చెప్పకపోతే నేను స్వామి, వారందరికీ తమరి వియోగము అలవాటే. అందుచేత వారు అర్థం చేసుకోగలరు తమరు ఏదో విశేష కార్యం మీదనే వెళ్ళుంటారని. పైగా నారదుడున్నాడు కదా, ఆయన వారికి పరిస్థితిని స్పష్టంగా వివరించగలడు. మాత, పరమేశ్వరుని ఆజ్ఞ లేకుంటే నేనేమీ స్పష్టంగా వివరించలేను. నారదా, వచ్చేసావా? నారదా, మాకు తెలుసు నీవు తప్పక మా వెంట వస్తావని. మరి పెద్దల వెంట ఉండటమే కదా చిన్నవారికి మంచిది, లాభకరము కూడా. పరమేశ, ఈ సమాచారం తమకు అందించాలి కదా. అందించకపోతే తమరు నన్ను కర్తవ్య విముఖుడంటారు. నారాయణ నారాయణ. ఏమిటా సమాచారం నారదా? సమాచారం పరమేశ్వరునికి అందనే అందింది మాత. ఆయన దాన్ని అనుసరించి వ్యవహరించారు. తమకింక చెప్పడంలో అర్థం ఏముండదు మాత. నారదుని శబ్దజాలంలో పడవద్దు దేవి. నిజం చెప్పాలంటే నారదుడు మనతో పాటుగా కార్తికేయుణ్ణి కలుసుకోగోరుతున్నాడు. అందుకే ఇక్కడ మనల్ని కలిశాడు. కానీ నారద, నీవొకసారి కార్తికేయుణ్ణి కలుసుకున్నావు కదా, మరి మాతో పాటు మళ్ళీ ఎందుకు వస్తున్నావు? నిజం చెప్పాలంటే పరమేశ, ఎవరినైనా ఒంటరిగా కలుసుకుంటే కలిగే ప్రభావము వారి తల్లిదండ్రులతో పాటు కలుసుకున్నప్పటి ప్రభావము ఒకటి కావు. అలాగా? నీవు కార్తికేయునిపై నీ ప్రభావం చూపటానికి మాతో పాటు వస్తున్నావా? లేదు పరమేశ, ఎన్నటికీ కాదు. మూల సత్యం ఏమిటంటే, నేను ఇలా తల్లిదండ్రులు పుత్రుడు కలుసుకోవడం నా కళ్ళారా చూద్దామని అనుకుంటున్నాను. ఎన్నో దినాలుగా నా మరో కోరిక ఏమిటంటే, తమరిద్దరితో పాటు కైలాసం నుంచి బయట ఉండి కొంత సమయం గడపాలని. జాగ్రత్త నారదా, అవకాశవాదివవుతున్నావు నువ్వు. జగతిలోని గృహస్థులందరికీ అవకాశవాదం దోషమేమో భక్తవత్సల. నేను ఒక బాలబ్రహ్మచారిని కదా, నాకెందుకు భయం? తమ వెంట రమ్మంటారా? ఏం పార్వతీదేవి, పుత్రుడు తల్లిదండ్రులు కలుసుకునే ఈ సమయంలో నారదుడు రావడం నీకు మరి బాగుంటుందా? స్వామి, నారదుడు కార్తికేయుడు జన్మించక ముందు నుంచి తమకు ప్రియపుత్ర సమానుడు. అందుచేత అతన్ని వెంట తీసుకువెళ్లాలా వద్దా అనే నిర్ణయం ఏదో తమరే తీసుకోవాల్సి ఉంటుంది, నేను కాదు. చూసావా నారదా, పార్వతీదేవి కూడా నీ లీలల వల్ల ప్రభావితురాలైంది. మాకు తెలుసును నీవు నీ మాట తప్పక చెల్లించుకు తీరతావని. పద, ముందుకు నడు. స్వామికి మహాముని అగస్త్యులకి, కుమార స్వామికి, మహాముని అగస్త్యులకి, కుమార స్వామికి, మహాముని అగస్త్యులకి, కుమార స్వామికి. అయ్యా మునివర్య, తమరే మా కుమారస్వామిని కైలాసం నుండి తెచ్చుండారు. తమరి దయ లేకపోతే మాకెట్టా కుమారస్వామి దర్శనం కలిగి ఉండేదే. అయ్యా మునివర్య, మా ఓడు కుమార సుబ్రహ్మణ్య స్వామి ఆడకెళ్ళాడండి. వస్తారు, శీఘ్రమే వస్తారు. మీకందరికీ తెలుసు, ఆయన 15 దినాలు ఏకాంత తపస్సుకే వెళతారు. ప్రతి అమావాస్యకు అలాగే పౌర్ణమికి దర్శనమివ్వడానికి వస్తారు. నేడు పౌర్ణమే, దర్శనమివ్వడానికి ఎలాగూ వస్తారు. షణ్ముఖ కార్తికేయునికి, షణ్ముఖ కార్తికేయునికి, షణ్ముఖ కార్తికేయునికి. నేను రావడం కాస్త ఆలస్యమైంది. మీరంతా నాకై వేచి ఉండవలసి వచ్చింది. అందుకు చింతిస్తున్నాను. కానీ నాకెందుకు సంతోషంగా ఉందంటే, నేను ఆశ్రమంలో 15 దినాలు లేకున్నా ఆ సమయంలో మీరంతా ధర్మము భక్తి మార్గాలను ఎంతో నిష్ఠగా నిర్వర్తించారు. ఇది మా గొప్ప కాదు స్వామి, తమరిదేనండి. ఎందుకంటే తమరి దయ లేకపోతే ఇదంతా ఎలా జరిగేది? కుమారస్వామి, తమరు మా అందరి మనసుల్లో
ధర్మాన్ని భక్తిని ఎంతగా రగిలించారంటే అవి లేని బతుకు ఎందుకు అనిపిస్తోంది కుమారస్వామి. ఇదంతా కూడా తమరి సెలవే గందా, మరి తమరి సెలవే ఇది కుమారస్వామి. పరమేశ్వరికి పార్వతీమాతకు పరమేశ్వరికి పార్వతీమాతకు పరమేశ్వరికి పార్వతీమాతకు. ఓ కుమార సుబ్రహ్మణ్య స్వామి, తమరు మా గొప్ప తల్లిదండ్రులకే మా గొప్ప సంతానం అండి. మేమంతా తమ కాడ తల ఒగ్గుతామండి, తల ఒగ్గుతాం. మేమంతా తమకు హారతి పూజ చేస్తామండి. జయమే కలుగును కార్తికేయ నీకు జయ జయము. జయమే కలుగును కార్తికేయ నీకు జయ జయము. ఇలా శుభముగాంచును కార్తికేయ జయమే కలుగును కార్తికేయ నీకు జయ జయము. శక్తి నిండిన నేత్రపుంజము, శక్తి నిండిన నేత్రపుంజము, ముక్తి కోరును ఈ ప్రపంచము. పరమతత్వము పరబ్రహ్మము బాలకుడవై సుఖము నొసగుము. శీలమంతా రూపు దాల్చిన నీకు జయ జయము. జయమే కలుగును జయమే స్వామి సుబ్రహ్మణ్యం నీకు జయ జయము. ఇలా శుభముగాంచును కార్తికేయ మంగళప్రదము. జయమే జగాన కుమార స్వామి నీకు జయ జయము. నెమలినే కీతేనే పలుకుల, నెమలినే కీతేనే పలుకుల వెలిగినావు కుమార స్వామి. స్కందుడవుగా పేరుగాంచితివీవు పార్వతి ప్రియసుతుడవై మనసులోనే నిలిపి కొలుతుము నీకు జయ జయము. జయమే కలుగును కార్తికేయ నీకు జయ జయము. ఇలా శుభముగాంచును కార్తికేయ మంగళప్రదము. జయమే కలుగును కార్తికేయ నీకు జయ జయము. నీకు జయ జయము. నీకు జయ జయము. షణ్ముఖ కార్తికేయునికి షణ్ముఖ కార్తికేయునికి షణ్ముఖ కార్తికేయునికి. పరమేశ్వరికి పార్వతీమాతకు భక్తవత్సలుడు కుమార సుబ్రహ్మణ్య స్వామికి. ప్రభు, వింటున్నారా తమరు? మీ పుత్రునికై జయ జయధ్వానాలు.
కేవలం పుత్రునికే కాదు, తల్లిదండ్రులకు కూడా జయజయధ్వానాలు పలుకుతున్నారు. ధన్యులే. తమ తనయునికై జయజయధ్వానాలను వినగలిగే అదృష్టం పొందిన తల్లిదండ్రులు ధన్యులే, ధన్యులే. ఆ పుత్రుడు ధన్యుడే నారదా. అతడు తన సత్కార్యాలతో తనకు, తన తల్లిదండ్రులకు కూడా ప్రజల హృదయాల్లో స్థానం కల్పించి వారి జయజయధ్వానాలను అందుకున్నవాడు. మాత నిజం చెప్పారు. తల్లిదండ్రుల సత్కార్యాల వల్ల పుత్రునికి లాభం కలగటం సామాన్య విషయమే. కానీ పుత్రుని యోగ్యత వల్ల తల్లిదండ్రుల గౌరవం పెరగటం నిశ్చయంగా గౌరవనీయమైనది. గౌరవమే కాదు మాత, ఇది అసామాన్య సత్యమే. పరమేశ, తమరిక ఇప్పుడే కుమారస్వామి కార్తికేయుణ్ణి కలుసుకుంటారా? నా కోరిక ఏమిటంటే మనం వెంటనే వెళ్ళి మన పుత్రుని కలుసుకోవాలి. కలయికకై అంత తొందరపాటు పనికిరాద్దేవి. మనం వేచి ఉండవలసిందే. కానీ మనం ఎక్కడ వేచి ఉండాలంటారు? నేను అనుకోవటం, మనం ఈ కుమార కార్తికేయుని భక్తులైన బిల్ల ఆదివాసుల మధ్యలో బిల్లుల రూపంలో అతడి కోసం నిరీక్షించడం మంచిది. తమరేమంటారు పరమేశ? నారదా, అప్పుడప్పుడు నీవనే మాటలను వింటే వాటిని సమర్థించవచ్చు అనిపిస్తుంది. కేవలం అప్పుడప్పుడా? ఏ అప్పుడప్పుడంటే ఎక్కువ అనిపిస్తోందా? ఆలోచన మంచిదే. పదదేవి, పుత్రుని కలయికకై ఒక కొత్త వేషం ధరిద్దాం. కుమారస్వామి భక్తులతో కలిసి వారి భక్తి సుఖాన్ని మనము పొందుదాం. బాబు, మేము దూర గ్రామం నుంచే కుమారస్వామి దర్శనానికి వచ్చాం. దయించి మాకు కాస్త చెప్పండి, ఆయన దర్శనం మాకు ఎట్టాగవుద్ది? నాకైతే తెలీదండి. అయ్యో, ఏలా మించిపోయిందయ్యా. మించిపోయిందా? ఎందుకంటే నువ్వు ఆలస్యంగా వచ్చావా. అయితే మరి ఆ కుమారస్వామి దర్శనం అవదంటారా? అవుద్ది, అవుద్ది. కానీ కాసు కూసవాలా. ఆయన పున్నమికి, అమావాస్యకి దర్శనమిస్తారు. నేడిప్పుడు ఇందాకనే దర్శనమిచ్చి వెళ్ళారు. ఇప్పుడిప్పుడే ఇక వచ్చే అమావాస్య దాకా ఏచి ఉండాల్సిందే. నేనైతే చెప్పాను కదా త్వర త్వరగా పదమని. కానీ నా మాట ఎవరైనా ఇంటే కదా. ఓయ్ స్వామి, నేను చెప్పలేదా తొందరగా కానీమని? చెప్పలేదా? మీ ఇద్దరూ చెప్పుంటే నేనేమన్నా తపస్సులో కూకున్నానా? ఏ సరే సరే, ఇప్పుడు తగులాటం ఎందుకో. పోయిన అవకాశం ఎంత తగులాడినా ఇంకా తిరిగిరాదా. సరే, ఇది చెప్పండి, మరి మీరు ఏ ఊరు నుండి వచ్చారా? అదే ఊరు నుంచే. అదే ఆ పక్కనున్న ఊరు నుంచి. అదే మా అయ్య ఊరు నుంచి. సమగరపురం నుంచే. ముగ్గురం సమగరపురం నుంచి వచ్చాం. కుమారస్వామి భక్తులం ముగ్గురం. అట్టగట్టగా. మీ పేరేందే? నా పేరా? నా పేరు అర్జునుడు. నాదేమో మల్లిక. తుంబరుడు. నా పేరు తుంబరుడు. తెలిసిందిగా పేరు. మేమేం చెయ్యాలా? ఇంటికి వెళ్ళిపోవాలా? వద్దొద్దొద్దు, అట్టాగనుకోమాకండే. ఇక్కడ కుమారస్వామి దర్శనానికి కనుక వచ్చినారు గందా. దర్శనం కాకుండా తిరిగి వెళ్ళరాదు సుమా. తిరిగి వెళ్ళక ఏం చెయ్యాలి? ఏడకెళ్ళాలి? వచ్చే అమావాస్య దాకా మా ముగ్గురిని ఏడుండమంటావు? నా ఇంటికాడు ఉండండి. మీరు ఈ పల్లెకే కదా, నాకు కూడా అతిథులే. రండి, మా ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా? మేము తెలియని వాళ్ళం. అయ్యయ్యో, ఇంకా తెలియని వాళ్ళంటే నేను కుమారస్వామి భక్తుణ్ణి.
మీరు ఆయన దర్శనానికి వచ్చిన వాళ్ళు కదా, మనమంతా ఒకటే. అవును, ఆ కుమారస్వామియే అందరి మనసుల్లో ఒకటేననే ఆలోచనని కలిగించాడు. అర్జునుడా 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 అర్జునుడా, రాజుది గురువుది ఒకటే ధర్మం, అందరి మనసుల్లో ఒకటేననే తలంపు రాగిలించడం. అయ్యయ్యా, మీ అర్థమైంది. ముగ్గురి మనసుల్లోన కుమారస్వామి దయ వల్ల అలాంటి తలపే కలిగింది. పదండి మా ఇంటికి. రండి 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 మా ఇంటికి. అమ్మాయి పళని, వీళ్ళంతా మనకి అతిథులు. కుమారస్వామి దర్శనానికని వచ్చారు, కానీ జాగు చేశారు. కోసే పిల్ల, ఇది మల్లిక, ఈయన అర్జునుడు. మరి ఈయన తుంబురడు, ఈయన సేవకుడు. ఈ అతిథులు ఎప్పటిదాకుంటారు మరి? వచ్చే అమావాస్య దాకా ఉంటారా? కుమారస్వామి దర్శనం అయ్యేదాకాను. వసే, ఇక ఊరికి అధిక పెత్తలు అడగబాక. వీరికి అన్నం నీళ్లు ఉండటానికి అంతా నువ్వే చూడాలి. సరేనయ్యా, నేను ఇక్కడ ఉండేదాకా చూసుకుంటా. రాబోయే సోమవారానికి పళనికి మనువు అవుద్ది. మీరందరూ కూడా పెళ్ళికి రావాల్సిందే మరి. అలాగే తరాసయ్య, తప్పకుండా వస్తాం.